సార్ పోస్ట్. ఎక్కడి నుంచండి పోస్టు? శుభలేఖ? అశుభలేఖ. చదువుతా విను. ఆహ్వానం. మన నగరంలో ఇప్పటికి 999 మందికి విడాకులు ఇప్పించిన లాయర్ ధర్మలింగం త్వరలోనే 1000 విడాకుల కేసును పూర్తి చేస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు విడాకుల శ్రీ అని బిరుదు ఇచ్చి సత్కరిస్తున్న సభకు తామెల్లరూ తప్పక విచ్చేయవలసింది. ఇట్లు విడిపోయిన కుటుంబాల సంఘం. విడాకుల పత్రంలాగా మోహం వీడును చూడు. దుర్మార్గుడు 1000 కాపీలు కూల్చేశాడు. అవును, మీకెందుకు వచ్చింది ఇన్విటేషన్? జర్నలిస్ట్ కదా. మీరు ఆ ఫంక్షన్ కి వెళ్తారా? వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఆ ఫంక్షన్ కి వెళ్తే నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను. అలాగే. విడాకులా? ఒరే విడాకులు లాయరు, నా కొంప ముంచేటట్టున్నావు కదా. నమస్కారం అండి. కూర్చుని తగలడు, విషయం చెప్పి తగలడు. పొలం తగదా విషయం. ఈ ధర్మలింగం విడాకుల కేసులు తప్ప వేరే కేసులు టేకప్ చేయడు. నీకు పెళ్ళై తగలడిందా? 5 పిల్లలండి. నీ శ్రమ ఫలితం కాదు నేను అడిగింది. నీ భార్య బతికే ఉందా, తగలెట్టేశావా? అయ్యి బాబా బతికే ఉందండి. నువ్వెప్పుడైనా నీ భార్యకి విడాకులు ఇవ్వదలుచుకుంటే నా దగ్గరికి వచ్చి తగలడు. విడాకులు ఇప్పించి తగలడతాను. ఓ 50 రూపీస్ ఫీజు తగలెట్టు. ఫీజా? కేసు తీసుకోకుండా ఫీజు ఏంటండి బాబు? ఇంతసేపు నా టైం వేస్ట్ చేసినందుకు ఫీజు ఇవ్వటం దండగా అనుకుంటే నువ్వు తీసుకోబోయే విడాకులకి వకాల్తా మీద సంతకం పెట్టు. విడాకులు ఇప్పించేస్తాను. మంచోరే. 50 రూపాయల కోసం నా పిల్లని వదులుకోమంటారా? సత్యానందం, ఈయన దగ్గర 50 రూపాయలు తీసుకుని తగలడు. చెప్తాం. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏమిటా గావు కేకలు? నీకు కూడా విడాకులు తగలెట్టాలా? అబ్బా, అవే మాట్లాడి శుక్రవారం పూట. ఇంతకీ శోభనానికి రమ్మని 3 ఆల్రెడీ కబురు పెట్టారా? నిన్ననే కబురెట్టాను. గ్యారంటీగా తగలడతాడు. స్కూటర్ కొంటేనే కానీ రానని ఇప్పుడు 3 సార్లు వాయిదా వేశాడు. ఈసారి కూడా రాకపోతే అబాస్ పాలవుతాం. స్కూటరా? చస్తే కొన్నాం. స్కూటర్ కొనువు అక్కయ్య అత్వారింటికి పంపించావు. అయితే పెళ్లి చేసావు. మధ్యలో దీనికి రాసి ఎగ్జామినేషన్ ఏమిటి? స్కూటర్ కొనేవాడిని అయితే ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకునే వెతికేవాడిని కదా. పెళ్ళై విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ వాళ్ళని ఎందుకు వెతుకుతాను? మొదటి అల్లుడికి ఇచ్చానా, రెండో అల్లుడికి ఇచ్చానా? వీడికి ఎందుకు ఇవ్వాలి? అలా అయితే ఈసారి కూడా రాడేమోనండి. గ్యారంటీగా వచ్చి తగలడతాడు అని చెప్పాను. వచ్చాక వాడి స్క్రూలు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు. ఏమిటో మీ మాట మీదే కానీ ఊరుకోమ్మా. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఈ లాయర్ ధర్మలింగం బ్రహ్మరాతను కూడా మార్చగలడు. ఎలాగోలా తగలెట్టండి. నమస్తే. నమస్తే మామయ్య గారు. రాబోయే 3వ అల్లుడు. సరిగ్గా మాటలోనే తగలడ్డావు. కూర్చుని తగలడు. బస్సులో తగలడ్డావా, రైల్లో తగలడ్డావా? ట్రైన్లోనే వచ్చానండి. అవును, స్కూటర్ అది వాకిట్లో ఎక్కడ కనపడలేదు. దగ్గర వెతికారా? నువ్వు అలకపాంత మీద అడిగిన స్కూటరేనా? అవునండి. కొనలేదు. కొన్నాం. కొనలేదా? అయితే కుదరదండి. చూడు, ఇవాళ పంచమి శుక్రవారం. చాలా మంచి రోజుని శోభనానికి ముహూర్తం తగలెట్టాను. మర్యాదగా లోపల తగలడు. కుదరదండి. నీ జుట్టంతా నెరిసిపోయింది. వయస్సు 35 దాటుతోంది. ఎప్పుడు శోభనం చేసుకుని తగలడతావు? ఎప్పుడు కొడుకునికని తగలడతావు? వాడు పెరిగి పెద్దవాడై ఎప్పుడు నీకు తలకొరిగి పెట్టి తగలడతాడు? ఊరికే నచ్చబెట్టగా లోపల తగలడు. అయినా సరే కుదరదండి. అల్లుడు, నన్ను రెచ్చగొట్టద్దు. పెళ్ళయిన తర్వాత ఎక్కువ కాలం ఆడకూతురు పుట్టింటూ ఉండటం అంత బాగోదు. లోపల తగలడు. కుదరదండి. కుదరదా? కుదరదా? కుదరదు. అయితే విను. వీణ అసిస్టెంట్. నువ్వు మర్యాదగా కార్యం గదిలోకి వెళ్ళావా సరే, లేకపోతే వీణ్ణి పంపి శోభనం జరిపించేస్తాను. ఆ తర్వాత నీకు వీలున్నప్పుడు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళలేదనుకో, దాని మెయింటెనెన్స్ ఖర్చుల కింద దావా పడేస్తాను. ఈ లోపల నా కూతురు కడుపు పండి నాకు మనవడు పుట్టాడే అనుకో, వాడి మెయింటెనెన్స్ ఖర్చుల కింద కూడా నువ్వే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పు, కుదురుతుందా కుదరదా? అయ్య బాబోయ్, అంత పని చేయకండి. కుదురుతుంది. నీ ఏడుపు ముఖాన్ని చక్కగా సబ్బెట్టి కడుక్కుని కార్యం గదిలోకి తగలడు. ఇప్పుడు నాతో పనులు ఏనట్టేనా? ఇంకా 4వ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇలాగే నాటకం ఆడి శోభనం చేయాలి. అప్పటిదాకా స్పేర్ లో తగలడు. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను.